అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక కథ చెప్పుకుందాం. బావికప్ప. రండి విందాం. పల్లెటూళ్ళలోని ఒక బావిలో పెద్ద కప్ప ఒకటుండేది. ఆ కప్ప అక్కడే పుట్టి పెరగడం వల్ల దానికి వేరే ప్రపంచమే తెలీదు. దానికి తెలిసిందంతా ఆ బావికి గల గోడలు మాత్రమే. ఆ కప్ప ఆ బావినే ప్రపంచంగా అనుకునేది. ఒకనాడు కుంభవృష్టిగా వర్షం పడనారంభించింది. ఎక్కడ చూసినా నీరు వరదల్లా ప్రవహించసాగింది. ఈ వరదల వల్ల ఎలాగో తప్పించుకున్న ఒక సముద్రపు కప్ప ఆ బావిలో పడింది. బావికప్ప సముద్రపు కప్పను చూడడంతోనే, ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్లు గుర్తే లేదే అని ప్రశ్నించింది. నేను సముద్రం నుండి వస్తున్నాను. కుంభవృష్టి వల్ల కలిగిన వరదల కారణంగా ఎలాగో నేను సముద్రం నుండి బయటపడి ఈ బావికి చేరాను. ఈ వర్షం ఆగే వరకు నాకిక్కడ తలదాచుకునేందుకు కొంత చోటియ్యగలవా మిత్రమా అని దీనంగా ప్రార్థించింది సముద్రపు కప్ప. దానికేంలే, నీకు కావలసినంత చోటిస్తాను. నాకు మాట్లాడేందుకు ఇక్కడ స్నేహితులెవ్వరూ లేరు. అందువల్ల నీవు ఇక్కడే ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంది బావికప్ప. బావికప్ప సముద్రపు కప్ప ఇద్దరూ ఇప్పుడు మంచి మిత్రులైపోయారు. ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. భోజనం ముగిసిన తర్వాత బావికప్ప తన స్నేహితునితో, అది సరే, నీవు సముద్రం నుండి వస్తున్నానన్నావు కదా, సముద్రం అంటే ఏమిటి అని ప్రశ్నించింది. అందుకు సముద్రపు కప్ప, సముద్రం అంటే ఒక పెద్ద జలరాశి. చూపు మేరకు నలువైపులా నీరే కనిపిస్తుంది అంది. బావికప్పకు ఏమీ అర్థం కావటం లేదు. అది సముద్రపు కప్పను చూస్తూ తన రెండు కాళ్ళను చాచి, నీ సముద్రం ఇంత పెద్దదా అని ప్రశ్నించింది. సముద్రపు కప్ప పెద్దగా నవ్వుతూ, మిత్రమా, సముద్రం నీ రెండు కాళ్ళ మధ్య చోటు కంటే చాలా చాలా పెద్దది అంది. అందుకు బావికప్ప తన కాళ్ళను ఇంకా పెద్దగా చాచి, చూడు నీ సముద్రం ఎంతుంటుందా అని అడిగింది. అందుకు సముద్రపు కప్ప, నా సముద్రం ఇంతకంటే చాలా రెట్లు పెద్దది అని చెప్పింది. బావికప్పకు సముద్రపు కప్ప మాటలపై సందేహం వచ్చింది. అది బావిలో ఒక మూల నుండి ఇంకొక మూలకు దూకుతూ, అయితే నీవు చెప్పే సముద్రం ఇంత పెద్దదే ఉంటుందా అన్నది. సముద్రపు కప్ప ఇంకా పెద్దగా నవ్వుతూ, మిత్రమా, నీకు ఏమని చెప్పను? సముద్రాన్ని నీ చూస్తే గాని అది ఎంత పెద్దదో గ్రహింపజాలవు. ఈ బావితో దాన్ని పోల్చజాలము అంది. ఎక్కడ లేని చెడ్డ కోపం వచ్చింది బావికప్పకు. నీవు ఒట్టి అబద్ధాలు కోరివి. నా బావి కంటే నీ సముద్రం ఎట్లా పెద్దదవుతుంది? నీవు తక్షణమే బయటికి వెళ్ళిపో, లేకపోతే నీ పేక నిలిమి చంపేస్తాను అంది. సముద్రపు కప్పకు తాను తిరిగి సముద్రానికి వెళ్ళిపోవడమే మేలనిపించింది. బావికప్ప యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తాను మార్చలేనని సముద్రపు కప్ప గ్రహించింది. పిల్లల్లారా, మనలో కూడా చాలా మంది బావికప్ప వలె ఉంటున్నాము. మన వ్యక్తిగత అభిప్రాయాలు, అలవాట్లే నిజమేనని, ఇతరుల అభిప్రాయాలు, అలవాట్లు అంతా తప్పని వారిని ఆశ్చర్యంగానూ అసహ్యంగానూ చూస్తున్నాము. మనము మన సంకుచిత అభిప్రాయాలు, అలవాట్లను మార్చుకొని సముద్రం వలె విశాలమైన ఆదర్శనమైన అభిప్రాయాలను అలవరుచుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించి సహన బుద్ధితో మెలగాలి. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు సముద్రపు కప్పగా ఉండాలని ఆశిస్తారా, బావి కప్పలా ఉండాలని ఆశిస్తారా? అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.